హలో ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒకే ఒక్క రోజు మాత్రం లక్ష్మీ నరసింహస్వామిగాను, మిగతా అన్ని రోజులు శివలింగ స్వరూపంగాను దర్శనమిచ్చే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతికి తర్వాత ఆలయాన్ని జనరేట్ చేస్తున్న ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తారు. మరి ఇవాళ మనం దర్శించబోయే ఆలయం మరేదో కాదు, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి సమీపంలో ఉన్న సింహాచలం కొండల మీద కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికే. మరి ఈ ఆలయ విశేషాలంటే తెలుసుకుందామా? వైజాగ్ నుంచి ఒక 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సింహాచలం ఆలయం కనిపిస్తుంది. విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ నుంచి సింహాచలం చేరుకోవడానికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి. అందులో కొన్ని బస్సెస్ కొండకి కింద భాగం వరకే వెళ్తాయి. అక్కడి నుంచి మనం మరొక బస్ తీసుకొని కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా కొన్ని స్పెసిఫిక్ బస్సెస్ మాత్రం కొండపైకి వరకు మనల్ని డ్రాప్ చేస్తాయి. సో ఫస్ట్ మనం బస్ బోర్డ్ అవుతున్నాము. అండ్ మాకైతే డైరెక్ట్ కొండపైకి వెళ్ళే బస్ దొరకలేదు. సో సింహాచలం బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కాసేపు వెయిట్ చేసి కొండ మీదకి వెళ్ళే బస్ తీసుకున్నాము. ఈ సింహాచలాన్ని విజిట్ చేసే వాళ్ళ కౌంట్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒక ఆలయాన్ని విజిట్ చేసే భక్తులతో పాటు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా చెప్తారు. అంటే ఈ కొండపైకి మనం వెళ్ళే ఆ ఘాట్ రోడ్ కానీ, కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసే ఆ సీనరీస్ అంతా కానీ, ఇంకా కొండ మీద నుంచి ఎంటైర్ వైజాగ్ సిటీని చూడడం కానీ, ఇవన్నీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి టూరిస్టులు కూడా చాలామంది ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సింహాచలం అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అంటారు. సింహ అంటే సింహం, అచలం అంటే కొండ అని అర్థం. సో సింహం వంటి నరసింహస్వామి కొలువైన కొండ కాబట్టి సింహాచలం అంటారు. ఈ ప్రాంతాన్ని సింహాద్రి అని కూడా అంటారు. స్వామివారిని కూడా సింహాద్రినాథుడు, సింహాద్రి అప్పన్న, అప్పరు అని చెప్పి వివిధ పేర్లలో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి ముఖ్యమైన నరసింహస్వామి ఆలయాలు 32 ఉన్నాయి. అందులో ఈ సింహాచలం ఆలయం కూడా ఒకటి. ఈ గుడిలో నరసింహస్వామి శివలింగ స్వరూపంలో మనకి దర్శనమిస్తారు. ఇంకా స్వామివారి యొక్క ఆ దేహం మొత్తం కూడా చందనాన్ని పూసుంటారు. సో సంవత్సరంలో ఒక్కరోజు అక్షయ తృతీయ నాడు తప్ప మిగతా అన్ని రోజులు మనం స్వామివారిని లింగ స్వరూపంలో చందన కప్పుతోనే దర్శించుకోగలుగుతాం. ఒకే ఒక్క అక్షయ తృతీయ నాడు మాత్రం 12 గంటల సేపు, అంటే మార్నింగ్ 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి పైన ఉన్న ఆ చందన కప్పుని తొలగిస్తారు. అప్పుడే మనం నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క అసలైన స్వరూపాన్ని దర్శించుకోగలుగుతాం. అలా సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఆ నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సింహాచలానికి వస్తారు అక్షయ తృతీయ నాడు. నరసింహస్వామి ఉగ్రస్వరూపుడు, వరాహస్వామి చాలా శాంతమైన స్వరూపుడు. సో నరసింహస్వామి యొక్క ఉగ్రాన్ని తగ్గించడం కోసమే వరాహస్వామి స్వరూపంతో పాటు తనని ఇక్కడ ఈ ఆలయంలో కొలుస్తున్నారు. ఇంకా స్వామివారి పైన ఆ చందన కప్పు వేయడానికి కారణం కూడా స్వామివారి యొక్క ఉగ్రాన్ని తగ్గించడం కోసమే అంటున్నారు. అందుకే ఈ ఆలయానికి వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పేరొచ్చింది. ఆలయ చరిత్ర చూసినట్లయితే అప్పట్లో హిరణ్యకశిపుడు ఇంకా హిరణ్యాక్షుడు అని చెప్పి అన్నదమ్ముళ్ళు ఉండేవారంట. లోకంలో అందరినీ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేవారంట. హిరణ్యాక్షుడు భూలోకం మొత్తాన్ని తన కంట్రోల్కి తీసుకుని చాలా ఇబ్బందులు పెడుతుంటే తన దగ్గర నుంచి భూమాదేవిని కాపాడడం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం దాల్చి భూదేవిని సేవ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత హిరణ్యాక్షుడిని అంతం చేశాడు విష్ణుమూర్తి. దీంతో కోపం వచ్చిన తన అన్న హిరణ్యకశిపుడు చాలా కోపంతో విష్ణుమూర్తిని ఇంకా ఈ భూలోకం మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకురావాలి, విష్ణుమూర్తిని అంతం చేయాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి హిమాలయ పర్వతాలకి వెళ్ళి రాత్రనక పగలనక బ్రహ్మదేవుడికై తపస్సు చేశాడంట. తన తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగినప్పుడు, నాకు రాత్రి పగలు చావు రాకూడదు, అంతేకాకుండా ఒక మానవుడి ద్వారా కానీ ఒక మృగం ద్వారా కూడా నాకు చావు రాకూడదు అని చెప్పి చాలా తెలివిగానే వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చేశాడు. ఇంకా హిరణ్యకశిపుడు చాలా గర్వంతో ఇంకా తనకి చావే లేదని డిసైడ్ అయ్యి అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. తనని దేవుడిగా కొలవని ఎవరైనా అంతం కావాల్సిందే అని చెప్పి చాలామందిని చంపేశాడు కూడా. ఇంకా తనకి భయపడి అందరూ కూడా తననే దైవంగా కొలవడం స్టార్ట్ చేశారు. తన కొడుకే ప్రహ్లాదుడు. తను విష్ణుమూర్తి యొక్క తీవ్ర భక్తుడు. తన కొడుకుకి తానే దైవం, విష్ణుమూర్తి కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎన్నో తంత్రాలు చేశాడు. ఎన్నోసార్లు తనని వార్న్ కూడా చేశాడు. ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు
తన తండ్రి అయిన హిరణ్యకశిపుడిని దేవుడిగా ఆరాధించలేకపోయాడు. ఇంకా తన మనసులో నుంచి విష్ణుమూర్తిని తొలగించడం అసాధ్యం అని గ్రహించిన హిరణ్యకశిపుడు తన మనుషులకి చెప్పి ఆ సింహాద్రి కొండల మీద నుంచి తనని తోసేయండి, తనని చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ కూడా ఇచ్చేశాడు. ప్రహ్లాదుడిని చంపేయాలని చెప్పి అక్కడున్న తన యొక్క భటులు ట్రై చేసినప్పుడు కొండ మీద నరసింహస్వామి వచ్చి ఆదుకున్నాడంట. అలా తను ఆదుకున్న ఆ ప్రాంతమే ఇప్పుడు సింహాచలం ఆలయంగా ఉందని చెప్తారు. ఇంకా ప్రహ్లాదుడే విష్ణుమూర్తిపై తనకున్న భక్తితో ఈ ఆలయం మొత్తాన్ని కూడా నిర్మించినట్టుగా చెప్తారు. ఈ గుడి ఎగ్జాక్ట్గా ఎప్పుడు కట్టారనేది ఇంతవరకు కూడా ఎవరికీ తెలియట్లేదు. కానీ 10th సెంచరీ నుంచే ఈ ఆలయం ఉండుంటుంది అనడానికి ఇన్స్క్రిప్షన్స్ చాలా చూడగలుగుతున్నాం. విశాఖపట్నం నుంచి ఒరిస్సా అనేది ఒక 8 hours ట్రావెల్లోనే మనం చేరుకోగలుగుతాము. సో ఈ ఆలయం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒరిస్సా ఆ 2 కల్చర్స్ని 2 ఆర్కిటెక్చర్స్ని కలిపి రూపొందించిన స్వరూపంలో మనకు కనిపిస్తుంది. ఈ గుడిలో దాదాపు 500 ఇన్స్క్రిప్షన్స్కి పైగా మనం చూడగలుగుతాం. అందులో మరాఠా రాజులు, చోళ రాజులు, కృష్ణదేవరాయల ఇలా చాలా రాజుల గురించి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని తెలుగులో ఉంటే కొన్ని ఒరియాలో ఉన్నాయి. బయట నుంచి గుడిని చూసినట్లయితే ఒక కోటలాగా మనకి కనిపిస్తుంది. 3 అతిపెద్ద ప్రాకారాలు ఇంకా 5 ముఖద్వారాలతో ఈ ఆలయం ఉంది. గర్భగుడిలో నరసింహస్వామి 10 అడుగుల ఎత్తైన స్వరూపం, ఇంకా నల్ల గ్రానైట్ రాయితో చేయబడిన స్వరూపం, స్వయంభూమూర్తి, భూలోకం మీద ఉన్న అతిపెద్ద నరసింహస్వామి అవతార స్వరూపాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఆలయ కోనేరుని వరాహ పుష్కరిణి అంటారు. సాక్షాత్ విష్ణుమూర్తే శ్రీదేవి భూదేవిలతో పాటు ఈ పుష్కరిణిలో స్నానం చేసినట్టుగా చెప్తారు. గుడిలో మండపాలు కానీ ముఖద్వారాలు కానీ అందులో ఉన్న ఆర్ట్ వర్క్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా 16 కాళ్ళ మండపమైన కళ్యాణ మండపంలో చూసినట్లయితే విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారాలని శిలాస్వరూపాల్లో మనం చూడగలుగుతాం. ఈ ఆలయంలో ఉన్న ఆర్ట్ వర్క్ కోనార్క్లో ఉన్న ఆ ఆలయంలో ఉన్న ఆర్ట్ వర్క్ని పోలినట్టుగా ఉందని చెప్తారు. ఆలయంలో ఉన్న మండపాల్లో కానీ వాటిల్లో ఉన్న స్తంభాల్లో కానీ విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారం, ఇంకా ఏనుగులు, గుర్రాలు, పూలు, చెట్లు అని వివిధ స్వరూపాల్ని మనం చూడగలుగుతాం. ఒక్కసారి రామానుజుల వారు పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడ ఈ సింహాచలం కొండ ఇంకా శ్రీకూర్మం వీటిల్లో స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని శివుడిగా కొలిచి, అంటే శివలింగ స్వరూపంలో కనిపిస్తాడు కాబట్టి ఇది ఒక శివాలయంగానే అప్పట్లో ట్రీట్ చేసేవారంట. సో రామానుజుల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది శివలింగ స్వరూపంగా కనిపించినప్పటికీ శివుడు కాదు విష్ణుమూర్తి, ఇది ఒక విష్ణు ఆలయం అని చెప్పి అందరికీ ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడంట. ఇంకా అందరూ కూడా రామానుజుల వారు చెప్తున్నారు కాబట్టి అదే నిజమని గ్రహించి మళ్ళీ విష్ణు ఆలయంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్ది పూజలన్నీ కూడా ఒక విష్ణుమూర్తికి ఏ ఆగమాల ప్రకారం చేస్తారో అలాంటి పూజలు కొనసాగించారు. చందన కప్పు ఉండడం వల్లే కదా శివాలయంగా కనిపిస్తున్నారు, స్వామి శివుడిగా కనిపిస్తున్నాడు. సో దాన్ని రిమూవ్ చేద్దామని ట్రై చేసినప్పుడు స్వామివారి యొక్క శిలాస్వరూపం నుంచి నెత్తురు కారడంతో ఆ ప్రయత్నాన్ని అక్కడే ఆపేసి స్వామివారు శివలింగ స్వరూపంగా దర్శనమివ్వడానికే ఇక్కడ కొలువయ్యారు. ఇంకా స్వామివారు ఎలా ఆదేశించారో అలా అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారికి ఆ చందన కప్పు తీసి నిజరూప దర్శనాన్ని పొందుదామని చెప్పి డిసైడ్ అయ్యి ఇప్పటి వరకు కూడా అలానే ఫాలో అవుతున్నారు. కొండకి పైన వరాహ పుష్కరిణి అయితే కొండకి కింద గంగధార తీర్థం ఉంటుంది. స్వామివారి కొలువై ఉన్న గర్భగుడిని ప్రహ్లాద మండపంగా చెప్తారు. ఇంకా స్వామివారు వరాహ ముఖంతో, నరస్వరూపంతో, సింహం యొక్క తోక ఇలా 3 స్వరూపాల్ని కలిపినట్టుగా మనకి దర్శనమిస్తాడు. అందుకే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అయ్యాడు. స్వామివారికి పక్కనే శ్రీదేవి భూదేవి మనకి దర్శనమిస్తారు. స్వామివారికి వేసే ఆ చందనం శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడు నుంచి వెళ్తుందంట. ఇంకా గుడిలో లక్ష్మీదేవికి విడిగా ఒక ప్రాంగణం ఉంది. 12 ఆళ్వార్లకి, ఆండాల అమ్మవారికి కూడా విడిగా ప్రాంగణం ఉంది. విశ్వక్సేనుడు, రామానుజుల వారికి కూడా విడిగా ప్రాంగణాలు ఉండడం గమనించగలుగుతాం. క్షేత్ర పాలకుడుగా భైరవుడిని చెప్తారు. ఈ గుడిలో అక్షయ తృతీయ నాడు లక్షలాది మంది భక్తులు వస్తారు. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు జరిగే ఆ నిజరూప దర్శనం, మళ్ళీ చందన కప్పు వేసే చందనోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు, కామదహనోత్సవాలు ఇటువంటి ఎన్నో విశేషమైన ఉత్సవాలు ఆలయంలో చాలా ఫేమస్. ఆలయంలో స్వామివారు పడమర వైపుని ఫేస్ చేసినట్టుగా ఉంటే అది జయాన్ని సూచిస్తుందంట. తూర్పు వైపు ఫేస్ చేసినట్టుగా ఉంటే శ్రేయస్సుని సూచిస్తుందంట. ఈ ఆలయంలో స్వామివారు పడమర వైపు చూసినట్టుగా కనిపిస్తారు. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
Catch you in the next video. Stay tuned for more.